ఒకప్పుడు ఆర్డీలు చాలామంది చేసేవాళ్ళు. అయితే ఖర్చు పెరిగిపోవటం, వడ్డీలు తక్కువగా వస్తున్నాయన్న కారణంతో ఆర్డీలు తగ్గిపోయాయి. అందుకే ఆర్డీల సంస్కృతి పెంచేందుకు ఎస్బీఐ కొత్త స్కీమ్తో వచ్చింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ కొత్త పథకంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ భిన్నమైన రికరింగ్ డిపాజిట్ స్కీమ్ని ఖాతాదారుల కోసం తీసుకొచ్చింది. భవిష్యత్తులో మీకు ఎంత అవసరమో అందుకు తగ్గట్టుగా నెల నెలా పొదుపు చేసుకుంటూ వెళ్ళటమే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు ఆర్డీల కంటే కొంత ఫిక్స్డ్ అమౌంట్ నెల నెలా చెల్లించాల్సి ఉండేది. చివరికి ఎంత వస్తే అంతే వడ్డీతో తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఎస్బీఐ తీసుకొచ్చిన హర్ ఘర్ లఖ్పతి ఆర్డీ పథకం వేరే లెవెల్. 3 ఏళ్ల తర్వాత మీకు 5 లక్షల నగదు కావాలి అనుకుంటే అందుకు తగ్గట్టుగానే మీరు నెలకి కొంత మొత్తాన్ని చెల్లించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. లఖ్పతి ఆర్డీ పథకాన్ని ఇండియన్ పౌరులు ఎవరైనా తీసుకోవచ్చు. ఇద్దరు కలిసి జాయింట్ ఖాతాలు కూడా ఓపెన్ చేయొచ్చు. 10 ఏళ్లు దాటిన మైనర్ల కోసం కూడా ఈ పథకం ద్వారా పొదుపు చేయొచ్చు. హర్ ఘర్ లఖ్పతి ఆర్డీ పథకం 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాల వ్యవధి కలిగి ఉంటుంది. ఒకవేళ మీరు 3 ఏళ్లకు అనుకొని ఖాతా తెరిచారు, అనివార్య పరిస్థితుల్లో ముందుగానే నగదు తీసుకోవాలని అనుకుంటే మాత్రం 0.5% నుంచి 1% వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. 5 లక్షల రూపాయల లోపు డిపాజిట్లకైతే 0.5 మాత్రమే ఫైన్. అంతకు మించి ఉంటే 1% ఫైన్ చెల్లించాలి. మీరు ప్రతి నెల అనుకున్న డేట్లో ప్రీమియం చెల్లించాలి, లేకుంటే మాత్రం జరిమానా కట్టాల్సిందే. ప్రతి 100 రూపాయలకి నెలకి 1.50 చొప్పున ఫైన్ కట్టాలి. ఇలా వరుసగా 6 నెలలు మీరు ప్రీమియం చెల్లించుకుంటే మాత్రం మీ ఆర్డీ ఖాతా రద్దవుతుంది. ఫైన్ పోను మిగిలిన డబ్బుల్ని మీ ఖాతాలో వేస్తారు. 3 ఏళ్లలో 1 లక్ష పొందాలంటే సాధారణ పౌరుడు నెలకి 2,500 డిపాజిట్ చేయాలి. దీనికి 6.75% చొప్పున వడ్డీని బ్యాంక్ ఇస్తుంది. ఎంచుకున్న ఇయర్స్ని బట్టి వడ్డీ రేట్లు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకి ఎక్కువ వడ్డీ ఇస్తారు. వాళ్లకు ఎస్బీఐ ఉద్యోగులకి 50 బేసిస్ పాయింట్లు అదనంగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.